అపోహలకు అనుమానాలకు తావు లేకుండా చికెన్ గుడ్డు ఆరగించవచ్చని మంత్రులు ఈటెల రాజేందర్, నాయన నరసింహారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, మహేందర్ రెడ్డిలు పిలుపునిచ్చారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ, తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చికెన్ అండ్ ఎగ్ మేళాలో మంత్రులు పాల్గొన్నారు. బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదని, ప్రజలు భయపడొద్దని, పౌష్టికాహారం ఉన్న చికెన్ గుడ్డును ప్రతి ఒక్కరూ తినాలని ఈటెల పిలుపునిచ్చారు. పౌల్ట్రీ వ్యాపారులను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. పెద్ద ఎత్తున ప్రజలు ఈ చికెన్ ఎగ్ మేళాలో పాల్గొన్నారు. నాకు తెలిసి దేశంలో కోళ్ళ నుంచి చికెన్ నుంచి గుడ్డు తింటే ఫ్లూ వస్తుందని చెప్పి ఎక్కడ రుజువు లేదు, ఎక్కడ కాలేదు. ఇవాళ ఇంతకుముందే చెప్పినట్టుగా ఏ తొర్రూరు ఫాములో అయితే ఈ బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పి డిక్లేర్ చేసిందో ఆ ఫాములో ఉండే యజమాన్యానికి కానీ, ఆ ఫాములో పనిచేసేటువంటి లేబర్కి కానీ, పనిచేస్తే పని మనుషులకు కానీ బర్డ్ ఫ్లూ రాలేదు అంటే దాన్ని బట్టే మనకు అర్థం కావాలి. ఈ దేశంలో ఎక్కడ కూడా గుడ్డు తింటే, చికెన్ తింటే ఫ్లూ మనుషులకు వస్తుందని చెప్పి ఎక్కడ కూడా రుజువు కాలే. ఇలా దేశం అంతటా కూడా మరి చికెన్ తినిపిస్తున్నటువంటి రామరెడ్డి గారు అందరూ కూడా పెద్ద పెద్దలంతా ఇక్కడ ఉన్నారు. మరి నిజంగా కూడా దీన్ని ఏదైతే మరి ఎక్కడైతే అనుమానాలు వస్తుందో ప్రజలకు అనుమానాన్ని పక్కకు పెట్టి మరి చికెన్ తింటే చాలా, ఎందుకంటే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కాబట్టి, కొంచెం మటన్ తింటే ఇబ్బంది అవుతుంది కాబట్టి చికెన్ తింటే ఏ ఇబ్బంది లేదు. చికెన్తో పాటు గుడ్లు కూడా తిని మరి పౌల్ట్రీ ఫార్మ్స్ అందరూ కూడా ప్రజల్లో తీసుకుపోయి మరి ఎవరైతే నిజంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఇంకా మన దేశంలో కాదు ఇతర దేశాలకు కూడా మీరు చికెన్ పంపించే విధంగా బాధ్యత తీసుకోవాలని చెప్పుకుంటూ